రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్ విముక్తి దివస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ జెండాను ఆవిష్కరించున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర బీజేపీ ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. తెలంగాణ విమోచన దినం అనే పదాన్ని బీజేపీ ఉపయోగిస్తోంది. నిజాం పాలన, రజాకార్ల అరాచకత్వం నుండి భారత సైన్యం విడిపించిందని, ఈ కారణంగా తెలంగాణ ప్రజలకు నిరంకుశ పాలన నుండి విముక్తి లభించిందని భావిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని బీజేపీ ఎప్పటి నుండో కూడా డిమాండ్ చేస్తోంది. నిజాం, రజాకార్ల అణిచివేత, నిరంకుశతత్వం, దోపిడీ వంటి వాటి నుండి కూడా తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలని ఈ సందర్భంగా అనే భావనతో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కూడా కేంద్రం నిర్వహిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, 3 పార్టీలు వినూత్నంగా కూడా ఈసారి వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ కూడా హైదరాబాద్ విలీనోత్సవ దినోత్సవంగా సందర్భించి కూడా వేడుకలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. అయితే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి విలీన దినోత్సవానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పరేడ్ గ్రౌండ్ వేదికగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ విమోచన దినోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే పరేడ్ గ్రౌండ్ కి చేరుకున్నటువంటి రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా మరొక వైపు గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు ఇతర కీలక నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రికి పరేడ్ నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి సైనికులు అదేవిధంగా అమరుల స్థూపానికి పసుపు గుచ్చాల నుంచి అక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన వేదిక సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే అక్కడ జాతీయ జెండాని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరోవైపు అక్కడ ముఖ్యంగా హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి కళారూపాలు కానీ అదేవిధంగా నృత్యాలు, అప్పటి నిజాం రజాకార్లకు సంబంధించినటువంటి ఆకృత్యాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రజాకార్ల సమయంలో ఏ విధంగా ప్రజల్ని ఓచమోసుకుంటారనేటటువంటి దృశ్యాలన్నింటిని కూడా కళ్ళకి కట్టేలాగా ముఖ్యంగా అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కానీ అదేవిధంగా ఇతర కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి పరిస్థితి. జెండా ఆవిష్కరణ తర్వాత ఈ విమోచన దినోత్సవానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆయన కీలకమైనటువంటి ప్రసంగం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే
బీజేపీ పార్టీ ముందు నుంచి కూడా ఒకటే చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎప్పుడు కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తున్నటువంటి దాఖలాలు. ముఖ్యంగా మరోవైపు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కానీ అదేవైపు ఇతర పార్టీలు కానీ ఎవరికి వారు నచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాత్రం పాలనా దినోత్సవాలు అంటూ కూడా కాంగ్రెస్ పాలనా దినోత్సవాలు అంటూ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన రాజాసింగ్ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. దీంతో పాటు ఈ రోజు విమోచన దినోత్సవ వేడుకల్లో ప్రధానంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అప్పుడు పోరాటాలు చేసినటువంటి యోధులు కానీ అదేవిధంగా స్వతంత్ర సమరయోధులందరినీ కూడా అవినాశ్ సన్మానించబోతున్నారు. అనంతరం అక్కడే ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్ ఆనుకొని ఉన్నటువంటి కంటోన్మెంట్ పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. చేసిన అనంతరం ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ అవబోతుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, చూసుకున్నట్టయితే ఒకప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 3 పార్టీలు కూడా పోటాను పోటీగా ఈ యొక్క ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ కూడా ఎవరికి వారు అన్న విధంగా కూడా ఈ యొక్క దినోత్సవాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా బీజేపీ పార్టీ ముందు నుంచి కూడా అంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా బీజేపీ పార్టీ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని చేస్తూ వస్తుంది. అప్పటి నుంచి ముఖ్యంగా అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయసాగర్ హయాం నుంచే బీజేపీ పార్టీ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ కానీ అదేవిధంగా మరోవైపు టీఆర్ఎస్ పార్టీతో పాటు మరొకసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు కూడా విమోచన దినోత్సవం నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి విమోచన దినోత్సవం నిర్వహించకుండా అప్పుడు ప్రజాపాలన దినోత్సవాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన విలీన దినోత్సవాలు అంటూ కూడా ఎవరికి నచ్చినట్లు వారు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ముఖ్యంగా రజాకార్ల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగింది కాబట్టి విమోచన దినోత్సవాలు నిర్వహించాలంటూ కూడా ముందు నుంచి కూడా ఏ పార్టీకి వారు ఎవరికి నచ్చినట్టు వారు విమోచన దినోత్సవాలు విలీన దినోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మేము అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.